శ్రీమాత్రే నమః. మణిద్వీప వనలలో సీస ప్రాకారము సంతానవాటిక. తామ్రసాలాదుత్తరత్ర సీససాలః ప్రకీర్తితః సముచ్ఛ్రాయః స్మృతోऽప్యస్య సప్తయోజన సంఖ్యయా సంతానవాటికా మధ్యే సాలయోస్తు ద్వయోర్నృప దశయోజన గంధస్తు ప్రసూనానాం సమంతతః హిరణ్యాభాని కుసుమాన్యుత్ఫుల్లాని నిరంతరం అమృతద్రవ సంయుక్త ఫలాని మధురాని చ గ్రీష్మర్తుర్నాయకస్తస్య వాటికాయా నృపోత్తమ శుక్రశ్రీశ్చ శుచిశ్రీశ్చ ద్వే భార్యే జనసమ్మతే సంతాపత్రస్తలోకాస్తు వృక్షమూలేషు సంస్థితాః నానాసిద్ధైః పరివృతో నానాదేవైః సమన్వితః విలాసినీనాం బృందైస్తు చందనద్రవపంకిలైః పుష్పమాలాభూషితైస్తు స్థాళవృంతకరాంబుజైః. రాగి ప్రాకారానికి లోపలి వైపు సీస ప్రాకారం ఉంది. అది 7 ఆమడల ఎత్తులో ఉంటుంది. రాగి సీసపు ప్రాకారాల నడుమ సంతాన వాటిక ఉంటుంది. అందులోని పూలతెమ్మెరల కెరటాలు 10 ఆమడల వరకు వ్యాపించి ఉంటాయి. పువ్వులు బంగారు కాంతులీనుతూ ఎల్లప్పుడూ విప్పారి ఉంటాయి. ఫలములు మధుర రసములగా తీయగా ఉంటాయి. సంతాన వాటికకు గ్రీష్మ ఋతువు నాయకుడు. అతని భార్యలు శుక్రశ్రీ, శుచిశ్రీ. సంసార తాపాలకు భయపడిన వారు ఆ వృక్షాల మొదట శాంతిగా విశ్రమిస్తారు. ఎందరో దేవతలు, సిద్ధులు అక్కడ నివాసం ఉంటారు. అక్కడ ఒంటికి చందనాలు పూసుకుని పూలమాలలు మెడదార్చి తాటాకు విసనకర్రలు పట్టుకుని నవ విలాసినులు గుంపులు గుంపులుగా వయ్యారాలొలికిస్తూ ఉంటారు.